ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం 2 స్టాక్స్ చూపిస్తాను. ఈరోజు వీటిని ట్రై చేయండి. తర్వాత నిఫ్టీ లెవెల్స్ ఇప్పుడు ఏం చూపించట్లేదు, ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు అంత అవసరం లేదులేండి. నిఫ్టీ లెవెల్స్ మార్కెట్ అయితే బాగానే ఉంది. క్రూడ్ ఆయిల్ వల్లే మార్కెట్ అటు ఇటు గెంతలేస్తుంది. మార్కెట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, కంగారు లేదు. అన్ని సెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. క్రూడ్ వీక్ అయింది, కానీ క్రూడ్లోకి మాత్రం ఎంటర్ అవ్వకండి. పైకి కానీ కిందకి కానీ పెట్టకండి. ఇంకా క్రూడ్ సైడ్ వేస్లో ఉంది, అనవసరం డబ్బులు పోతాయి. ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను, ఇంట్రాడేగా చేసుకోండి. సోమవారం మళ్ళీ ఈ ఒక్కరోజుకి ఎందుకు, సోమవారం మళ్ళీ ఇంట్రాడే, మళ్ళీ నెక్స్ట్ వీక్కి స్వింగ్ ట్రేడింగ్ చూద్దాం స్టాక్స్. రేపు చేస్తాను డీటెయిల్గా వీడియో, అసలు ఏంటనేది అన్ని గోల్డ్ సిల్వర్ వీటన్నిటి గురించి రేపు డీటెయిల్గా చేస్తాను. ఇప్పుడు టైం లేదు అవన్నీ చెప్పడానికి. ఇప్పుడు ముందుగా ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ అయితే 24,435 ఉంది, మందైతే 24,395 ఉంది. మార్కెట్ అయితే కిందకి వెళ్తుంది, అంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు అన్నీ వద్దులండి, తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను, ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే నిన్న చెప్పుకుందే దివీస్ ల్యాబ్ బాగానే ఉంది. 8,500 ఉంది కదా, 8,520 దాటితే 8,520 దాటితే ఎంటర్ అయిపోవచ్చు. చూసుకోండి, 8,520 ఈ లెవెల్ క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు పైకి. స్టాప్ లాస్ 8,400 చూసుకోండి. తర్వాత సెకండ్ది హెచ్ఆర్ మోటరు చూసుకోండి. హెచ్ఆర్ మోటర్ ఇది బాగానే ఉంటుంది, చూసుకోండి. అది కూడా బాగుంది. దివీసలో బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, అన్ని సెక్టర్స్ బాగానే ఉన్నాయి. ఒక ఐటీ కూడా బాగానే ఉంది, ఇన్నాళ్ళకి కాదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇదేం కాదు. క్రూడ్ ఈరోజు కొంచెం వీక్ అయింది, అన్నీ పెరుగుతాయి ఈరోజు. హెచ్ఆర్ మోటర్ ఒకటి, కాకపోతే మళ్ళీ పెరిగేటప్పుడు అదేం పెరిగింది అనుకోండి, మళ్ళీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఈరోజు శుక్రవారం మామూలుగా అనుకుంటాం కదా, ఇది ప్రాఫిట్ బుకింగ్ రోజు అనుకుంటామా. ఈరోజు మొత్తం మార్కెట్ అంతా గ్రీన్లోని క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈరోజు అలాంటి జరిగే ఛాన్స్ తక్కువ, చూసుకోండి. నేను చెప్పలేము, క్రూడ్ అదంతా క్రూడ్ మీద డిపెండ్ ఉంది. క్రూడ్ ఇంకా సైడ్ వేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఐసర్ మోటార్ ఫస్ట్ ఇది ఒకటే చూసుకోండి. 8,100 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే ఇది పెట్టుకోండి, బాగుంది, అది బాగానే ఉంటుంది. దివీస్ కూడా సూపర్, దీనికంటే అది రెండు ఈక్వలే, ఏదో ఒకటే పెట్టుకోండి, మళ్ళీ రెండు చూసుకోలేరు. దీని ఎంట్రీ ఎంతంటే 8,100. 8,100 దాటి 8,100 ఉంది కదా, ఈ ప్రైస్ దాటితే ఎంటర్ అయిపోవచ్చు. లేదు, కరెక్ట్ చెప్తాను చూడండి. 8,110 ఎంట్రీ పాయింట్ చూసుకోండి. హెచ్ఆర్ మోటార్ స్టాప్ లాస్ 8,070, స్టాప్ లాస్ 8,070 చూసుకోండి. హెచ్ఆర్ మోటార్ ఈ రెండు బాగానే ఉన్నాయి, ఏదైనా తీసుకోండి ఒకటి. సాయంత్రం వరకు ఈరోజు చూసుకోండి, ఎంతవరకు ఉంటే ఎగ్జిట్ అయిపోయింది. మళ్ళీ సోమవారం నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్కి చూద్దాం. అన్నీ బాగానే ఉన్నాయి, అంతకుముందు చెప్పాను కదా, అవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే క్రూడ్ వల్లే మార్కెట్ అయితే చూడవసరం లే, పైకే చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు అనుకుంటాను, బాయ్.